అందరికీ నమస్కారం. భారత స్వాతంత్ర్య పోరాటం ఈ మాట వినగానే మనకు చాలా సంఘటనలు గుర్తుకొస్తాయి. కాని ఓ 15 ఏళ్ల కాలముంది. ఆ కాలం మన పోరాట రూపురేఖల్నే పూర్తిగా మార్చేసింది. అదే 1905 నుంచి 1919 మధ్య సమయం. కేవలం వినతిపత్రాలుచ్చుకునే స్థాయి నుంచి యావత్ దేశాన్ని కదిలించేంత పెద్ద ప్రజా ఉద్యమంగా అది ఎలా మారిందో ఈరోజు విశ్లేషణలో మనం చూద్దాం. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఒక జాతీయోద్యమం ఎలా రూపుదిద్దుకుంటుంది? అది రాత్రికి రాత్రే పుట్టుకొస్తుందా? అస్సలు కాదు. అది కేవలం కొన్ని నిరసనలతో మొదలయ్యే విషయం కాదు. అదొక అగ్ని పరీక్షలాంటిది. తీవ్రమైన ఒత్తిడి, సంఘర్షణల మధ్యనుంచే అది పుడుతుంది. చెప్పాలంటే ఒక జాతి తనను తాను కొత్తగా కనుగొనే ప్రక్రియ అది. మరి మన స్వాతంత్ర్య పోరాటంలో ఆ నిప్పు రగిలించిన సంఘటన ఏంటి? ఆ కథంతా ఒక నిర్ణయంతో మొదలైంది. బ్రిటిష్ వాళ్లు గీసిన ఒకే ఒక్క గీత దేశవ్యాప్తంగా నిరసనల మంటల్ని రాజేసింది. ఆ గీతే బెంగాల్ విభజన. ఆ రోజు అక్టోబర్ 16, 1905. అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ బెంగాల్ ప్రావిన్స్ని 2 ముక్కలుగా చేసేశారు, ఒక్క సంతకంతో. ఆలోచించండి, ఏకంగా 8,50,00,000 మంది జీవితాలు మారిపోయాయి. పైకి చూస్తే అబ్బే పరిపాలన సులభం చేయడానికే అని చెప్పారు. కాని ఆ మాటల వెనుక ఉన్న అసలు ప్లాన్ చాలా పెద్దది. అధికారికంగా వాళ్లు చెప్పిన కారణమేంటో తెలుసా? ఇంత పెద్ద బెంగాల్ను పాలించడం మాకు కష్టంగా ఉంది అని. చాలా సింపుల్గా చెప్పేశారు. కాని అసలు కథ వేరే ఉంది. తెర వెనుక వాళ్లు నమ్మింది ఒకే ఒక సూత్రాన్ని. అదే విభజించి పాలించు, హిందువుల్ని ముస్లింలని విడదీయాలి, అప్పుడప్పుడే ఎదుగుతున్న ఈ జాతీయవాద ఉద్యమాన్ని మొగ్గులోనే చిదిమేయాలి. ఇదే వాళ్ల అసలు ఉద్దేశం. సరే, బ్రిటిష్ వాళ్లు ప్లాన్ చేశారు. మరి భారతీయులు ఊరుకున్నారా? లేదు. వాళ్ల స్పందన కేవలం ఆందోళనలతో, నిరసనలతో ఆగిపోలేదు. ఆ విభజన నుంచే ఒక కొత్త ఉద్యమం పుట్టింది. ఆత్మవిశ్వాసం, స్వావలంబన. ఈ 2 ఆయుధాలతో ఒక బలమైన వ్యూహం రూపుదిద్దుకుంది. ఆ వ్యూహమే స్వదేశీ ఉద్యమం. దీనికి 4 పిల్లర్స్ లాంటివి ఉన్నాయి. 1, మన దేశంలో తయారైన వస్తువులనే వాడాలి. 2, బ్రిటిష్ వాళ్ల వస్తువుల్ని పూర్తిగా బహిష్కరించాలి. 3, వాళ్ల చదువులు మనకొద్దు, మన సొంత స్కూళ్లు, కాలేజీలు కట్టుకోవాలి. ఇక 4వది చాలా ముఖ్యమైనది, ప్రభుత్వానికి ఏ రకంగానూ సహకరించకూడదు. చూశారా, ఇది కేవలం వ్యతిరేకించడం కాదు, మనకంటూ ఒక ప్రత్యామ్నాయాన్ని నిర్మించుకోవడం. ఈ ఉద్యమం ఎంత తీవ్రంగా సాగిందంటే మనం ఊహించలేం. వీధి వీధినా విదేశీ బట్టల్ని కుప్పలుగా పోసి తగలబెట్టారు, భోగిమంటల్లా అనమాట. అయితే ఇది కేవలం విధ్వంసం మాత్రమే కాదు, నిర్మాణం కూడా. ఒకవైపు బ్రిటిష్ వస్తువుల్ని తగలబెడుతూనే మరోవైపు మన సొంత పరిశ్రమల్ని ప్రోత్సహించారు. వాళ్ల చదువులకు బదులుగా బెంగాల్ నేషనల్ కాలేజ్ లాంటి మన విద్యాసంస్థలను స్థాపించుకున్నారు. ప్రతి పనిలో ఆ స్వావలంబన స్పష్టంగా కనిపించింది. అంతా బాగానే ఉంది, ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. కాని సరిగ్గా అప్పుడే లోపలొక సమస్య మొదలైంది. ఒక సైద్ధాంతిక ఘర్షణ. అంటే, మనం వెళ్తున్న దారి సరైనదేనా, ఇంకా వేగంగా వెళ్లాలా అన్నదానిపై నాయకుల మధ్య అభిప్రాయ భేదాలొచ్చాయి. గమ్యం ఒకటే, స్వాతంత్ర్యం. కాని దానికి చేరే దారులపై భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయి. ఆ అభిప్రాయ భేదాలు కాస్తా చిలికి చిలికి గాలివానలా మారి ఉద్యమంలో ఒక పెద్ద చీలికకు దారితీశాయి. ఆ సంఘటన జరిగిన ప్రదేశమే 1907 సూరత్ కాంగ్రెస్ సమావేశం. అక్కడే భారత జాతీయ కాంగ్రెస్ 2గా చీలిపోయింది. ఎందుకీ చీలిక వచ్చింది? ఎందుకంటే 2 వర్గాలు ఏర్పడ్డాయి. ఒకవైపు మితవాదులు. వీళ్లు ఎలాగంటే, నెమ్మదిగా సంప్రదింపుల ద్వారా సంస్కరణలు సాధించుకుందాం అనే రకం. మరోవైపు ఒక కొత్త తరం నాయకులు, లాల్ బాల్ పాల్ అంటే లాలా లజపత్రాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్. వీళ్లే అతివాదులు. వీళ్ల వాదనేంటంటే, ఈ సంస్కరణలు వినుతులు వద్దు, మనకు కావాల్సింది సంపూర్ణ స్వాతంత్ర్యం, దానికోసం పోరాడాలి, దూకుడుగా ముందుకెళ్లాలి అని. అసలు ఆ అతివాదుల స్ఫూర్తిని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, బాలగంగాధర తిలక్ గర్జన గుర్తు చేసుకోవాలి. బ్రిటిష్ వారి దయమీద బ్రతకడం కాదు, స్వాతంత్ర్యం అనేది మన హక్కు అని నమ్మారు. సరే, ఉద్యమమిలా చీలిపోయి కాస్త గందరగోళంలో ఉంది. ఎటు వెళ్లాలో తెలియని ఒక కూడలిలో ఆగిపోయింది. సరిగ్గా అలాంటి సమయంలో 1915లో భారత రాజకీయ ఏవనిక మీదికి ఒక కొత్త శక్తి అడుగుపెట్టింది. ఒక కొత్త ఆలోచన, ఒక సరికొత్త పద్ధతి ఆయనతో పాటు వచ్చాయి.
ఆయనే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. అయితే గాంధీగారు రాగానే నేరుగా జాతీయ ఉద్యమంలోకి దూకేలేదు. చాలా తెలివిగా ఆలోచించారు. ముందు భారతదేశాన్ని ఒక ప్రయోగశాలలా చూశారు. తన దగ్గరున్న కొత్త ఆయుధం అంటే సత్యాగ్రహాన్ని దేశవ్యాప్తంగా ప్రయోగించే ముందు కొన్ని చిన్న చిన్న ప్రయోగాలు చేసి చూడాలనుకున్నారు. అందుకోసం దేశంలో 3 వేర్వేరు ప్రాంతాల్లోని స్థానిక సమస్యల్ని ఎంచుకున్నారు. మొట్టమొదటి ప్రయోగం ఎక్కడ జరిగిందంటే బీహార్లోని చంపారన్. అక్కడ నీలిమందు రైతులను బ్రిటిష్ వాళ్లు దారుణంగా దోచుకుంటున్నారు. గాంధీ అక్కడికి వెళ్లి వాళ్ల పక్షాన నిలబడ్డారు. ముందు వాస్తవాలన్నీ సేకరించి ఆ తర్వాత శాంతియుతంగా ప్రభుత్వానికి సహకరించవద్దని పిలుపునిచ్చారు. మరి ఫలితమేమైంది? భారతదేశంలో సత్యాగ్రహం సాధించిన మొట్టమొదటి చారిత్రాత్మక విజయం. ఇక రెండో ప్రయోగం గుజరాత్లోని ఖేడా. అక్కడ సమస్య ఏంటంటే పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. అయినా సరే ప్రభుత్వం పన్ను కట్టి తీరాల్సిందేనని పట్టుబట్టింది. అప్పుడు గాంధీగారు పన్ను కట్టొద్దు ఉద్యమాన్ని నడిపించారు. మళ్ళీ అదే కథ. అహింస ముందు బ్రిటిష్ ప్రభుత్వం తలొంచక తప్పలేదు. మూడో ప్రయోగం అహ్మదాబాద్లోని మిల్లు కార్మికుల కోసం. ఈసారి గాంధీగారు తన అమ్ముల పొదిలోకి ఇంకో శక్తివంతమైన ఆస్త్రాన్ని చేర్చారు. అదే నిరాహార దీక్ష. ఆయన ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అంతే, కేవలం 3 రోజుల్లో ఒక్క రక్తపు చుక్క చిందకుండా మిల్లు యజమానులు దిగివచ్చారు. దీక్ష విజయవంతమైంది. చూశారా, ఈ 3 విజయాల వెనుక ఉన్న అసలైన శక్తి ఒకటే, అదే సత్యాగ్రహం. సింపుల్గా చెప్పాలంటే సత్యం కోసం గట్టిగా నిలబడటం. ఇదొక మామూలు నిరసన కాదు, అదొక నైతిక ఆయుధం. మనవైపు నిజం న్యాయమున్నప్పుడు కండబలం, ఆయుధాలు అవసరం లేదు అనే ఒక బలమైన నమ్మకం. సరే, ఇదంతా చూశాక ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ 15 ఏళ్లలో అసలు ఏం మారింది? ఉద్యమ రూల్స్ మొత్తం ఎలా మారిపోయాయో ఓసారి చూద్దాం. మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదూ. ఒకప్పుడు కేవలం వినతిపత్రాలిచ్చే చేతులు ఇప్పుడు బ్రిటిష్ వస్తువుల్ని బహిష్కరించే శక్తిగా మారాయి. ఉద్యమమంటే కేవలం కొద్దిమంది మేధావుల మీటింగ్లు కాదు, లక్షలాది సామాన్యులు వీధుల్లోకొచ్చే ప్రజా ఉద్యమంగా మారింది. ఇక చివరిగా అస్సలైన లక్ష్యమేంటో కూడా స్పష్టమైంది. బ్రిటిష్ వాళ్లు దయతో ఇచ్చే చిన్న చిన్న సంస్కరణలు కాదు, మనల్ని మనమే పాలించుకునే సంపూర్ణ స్వరాజ్యం కావాలని దేశం గట్టిగా నినాదించింది. సో గాంధీగారి ప్రయోగశాల సూపర్ సక్సెస్ అయింది. చంపారన్, ఖేడా, అహ్మదాబాద్ ఈ చిన్న చిన్న ప్రయోగాల్లో పనిచేసిన ఈ సత్యాగ్రహ సూత్రాలు రేపు దేశవ్యాప్తంగా ప్రయోగిస్తే ఏం జరుగుతుంది? ఒక్కసారి ఊహించుకోండి. ఆ ప్రశ్నే మన స్వాతంత్ర్య పోరాటంలో రాబోయే అతిపెద్ద, అత్యంత కీలకమైన అధ్యాయానికి నాంది పలికింది.